ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 విడుదలకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సోమవారం నుంచి కీలక రంగాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులు విడుదల చేయనున్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. తొలి ప్రోగ్రెస్ రిపోర్టుగా సోమవారం విద్యుత్ రంగంపై విడుదల కానుంది. మొత్తం 10 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులు సిద్ధం చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఫినాన్స్, డెవలప్మెంట్, గవర్నెన్స్, వెల్ఫేర్ అంశాలపై ప్రత్యేక రిపోర్టులు సిద్ధం చేయనున్నారు. అలానే వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకంపై డెవలప్మెంట్ రిపోర్టు కూడా బయటకు రానుంది. మరోవైపు కొత్త విధానాలు, సంస్కరణలతో గుడ్ గవర్నెన్స్ రిపోర్టు విడుదల కానుంది. సంక్షేమం, P4 కార్యక్రమాలపై వెల్ఫేర్ ఎంపవర్మెంట్ రిపోర్టు కూడా. అలానే జూలై 18 నాటికి అన్ని ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. అయితే అన్ని రిపోర్ట్లను పుస్తక రూపంలో తీసుకురావాలని సీఎం సూచించారు. రెండేళ్లలో ప్రభుత్వ పనితీరు, సంస్కరణలు ప్రజల ముందుంచనుంది ప్రభుత్వం. ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టడానికే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లు అంటున్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశంపై నిన్నే క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆయన ఏమన్నారు చూద్దాం. నేను ఆ రోజు కొన్ని వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మొదలుకొని వాస్తవ విషయాలు మీకు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ రెండేళ్లలో ఏం చేశామో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా మీ ముందర పెడతాను.